రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తన పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 68వ రోజు ప్రజా దర్బార్లో ఆయన పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మంత్రి లోకేష్ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను ఓపికగా విన్నారు. వారు సమర్పించిన వినతి పత్రాలను స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం ప్రజలు, కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా పలు సంఘాల ప్రతినిధులు మంత్రిని కలిసి తమ సామూహిక సమస్యలను విన్నవించుకున్నారు. ఉత్తరాంధ్ర వాడబలిజ మత్స్యకార సంక్షేమ సంఘం ప్రతినిధులు తమకు బోట్లు, వలలు అందించి ఆదుకోవాలని, తమ ప్రాంతాల్లో పాఠశాలలు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా వినాయక చవితి ఉత్సవాల ఊరేగింపులో సౌండ్ సిస్టమ్స్ వినియోగానికి గత ఏడాది మాదిరిగానే అనుమతులు ఇవ్వాలని ఉత్తరాంధ్ర ఈవెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. దీనిపై వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని వారు మంత్రికి వివరించారు. ప్రజా దర్బార్లో పలు వ్యక్తిగత సమస్యలు, కన్నీటి గాథలు కూడా మంత్రి దృష్టికి వచ్చాయి. అందిన ప్రతి విజ్ఞప్తిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.